ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడైనటువంటి కొప్పుల రమేష్ గారి ఆధ్వర్యంలో మన నిర్మల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు అంబేద్కర్ యువజన సంఘం అదేవిధంగా మాల మహార్ నేతకాని సంఘాల ఐక్యవేదిక తరపున ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపిందో ఎస్సీ వర్గీకరణ పైన దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆమోదించినటువంటి బిల్లులో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తాననడం ఇది పూర్తిగా మాల ఉపకులాల్ని మభ్యపెట్టడం, వారిని అన్యాయం చేయడమే. దీనిపైన మాలలు మహార్లు నేతకానులు అదేవిధంగా మిగతా మాదిక కులాల్లో ఉన్నటువంటి ఉపకులాలు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా మాలల్ని మరియు మాల ఉపకులాల్ని అన్యాయం చేసే బిల్లు కాబట్టి దీనిపైన పునరాలోచించాలని ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుతున్నాం. ఎందుకంటే 2011 అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనాభా లెక్కలు. మరి జూన్ 2, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. 2014 తర్వాత మాదిగలు ఎంత లబ్ధి పొందారు, మాలలు ఎంత లబ్ధి పొందారు, దంత బస్తీ, దంత బంధు, అదేవిధంగా 3 ఎకరాల భూములు, అదేవిధంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇటువంటి చాలా పథకాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలలో మాలల కంటే మాదిగలే ఎక్కువగా లబ్ధి పొందారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఎవరైతే ఎక్కువగా లబ్ధి పొందినరో ఆ కులాల యొక్క జాబితాలోని ఎంపైరికల్ డాటా తీసి ఆ ఎంపైరికల్ డాటా ఆధారంగా వర్గీకరణ చేయాలని మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. లేని ఎడల ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ, బీజేపీ ప్రభుత్వమే కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఎవరైనా కానీ ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందుకొచ్చినటువంటి ఏ నాయకుడినన్నా కానీ మేమందరం కూడా నిరసన తెలియజేసి వాళ్ళను రాబో రోజులలో అడ్డుకుంటామని మరొకసారి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే 2011 జనాభా లెక్కలలో ఎస్సీ యొక్క జనాభాను 54 లక్షలుగా చూపెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 64 లక్షలుగా ఎస్సీ జనాభాను చూపెట్టడం జరిగింది. దాని తర్వాత మొన్న రేవంత్ రెడ్డి 2024 సంవత్సరంలో చేసినటువంటి ఈ కుటుంబ సర్వేలో 61 లక్షలుగా చూపెట్టడం జరిగింది. దేనికి కూడా ఒక పొంతన లేకుండా ఎస్సీ జనాభాను తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని చూస్తూ ఉంటే ఇది కేవలం మాలలపైన కుట్రపూరితంగా ఎవరో ఓటు బ్యాంకు కోసం వారికి లబ్ధి చేకూర్చడం కోసం తీసుకునే నిర్ణయంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మాల ఉపకులాలందరూ కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నాం. దాన్ని మేము అందరం కూడా ఎలక్షన్స్లో చూపెడతాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చూపెడతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా ప్రస్తుత 2025 సంవత్సరంలో జరిగినటువంటి జనాభా లెక్కల్ని అందరికీ బహిర్గతం చేసి దాంట్లో ఉన్న ఎంపైరికల్ డాటా ప్రకారమే వర్గీకరణ చేయాలని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, లేని ఎడల ఇదే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తే మేము తీవ్ర కార్యక్రమాలకి రూపుదాల్స్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులందరికీ కూడా నిర్మల్ జిల్లా పక్షాన వారికి మరొకసారి జేబీలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ జైబీలు. ఈరోజు వర్గీకరణ వ్యతిరేక ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాలలకు వ్యతిరేకంగా ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా సమీక్షించాలని చెప్పి వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది. దానిలో ప్రధానంగా ఏదైతే ఫిబ్రవరి 4, 2025 నాడు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో బిల్లు ఏకసభ కమిషన్ రిటైర్డ్ జడ్జి
షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ ఏదైతే ప్రవేశపెట్టిందో అది మొత్తం తప్పుల తడకగా ఉంది. దాన్ని మేము వర్గీకరణ వ్యతిరేక కమిటీగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా తరఫు నుంచి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి, ప్రభుత్వం ఆలోచించాలా. ఫస్ట్ మేము వర్గీకరణ చేయొద్దనే చెప్పాము, కానీ ప్రభుత్వం అయినా కూడా మేము వర్గీకరణ చేస్తామని చెప్పి ఒక ఏకసభ్య కమిషన్ వేసి దానికి ఒక నెల రోజులు టైం ఇచ్చి హడావిడిలో, అంటే భారతదేశంలో కానీ తెలంగాణలో మొత్తం భూకంపం వచ్చి కొట్టుకపోయే విధంగా ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద దళితులను విభజించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం ఆవేశపూరితంతో దళితులను విడగొట్టడానికి పెద్ద కుట్ర చేసింది. ఆ కుట్రలో భాగంగానే ఏకసభ్య కమిషన్ని వేయడం అనేది జరిగింది. కమిషన్ కూడా వచ్చి అంటే దళితుల యొక్క పరిస్థితులు, ఆర్థిక వ్యత్యాసాలు, వివక్షత, అదేవిధంగా అంటరానితనం మీద స్టడీ చేయకుండా ఏదో ఉమ్మడి జిల్లా కలెక్టరేట్లో కూర్చొని నామకే వాస్తే ఏదో ఎవరన్నా ఇస్తే వినతి పత్రాలు స్వీకరించి మాత్రమే వెళ్ళింది. ఆ స్వీకరించిన అంశాలు కూడా తన రిపోర్ట్లో పొందుపరచకుండా ఘోరాతి ఘోరమైనటువంటి 2011 పాపులేషన్ ప్రకారం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత జనాభాని ప్రాతిపదిక తీసుకొని ప్రభుత్వానికి వర్గీకరణ చేస్తున్నట్టు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో కూడా మనం పరిశీలించినట్టయితే మొత్తం తప్పుల తడకగా గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మాలల మీద, మాల ఉప కులాల మీద ఎంత అంటే కక్ష ఉందో ఈ రిపోర్ట్ ఆధారంగా మనం చెప్పగలుగుతాం. ఫిబ్రవరి 4 రోజు ఏకసభ్య కమిషన్ పొద్దున 10 గంటలకు రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. 12 గంటలకు క్యాబినెట్ కూర్చున్నారు. 12 గంటల క్యాబినెట్లో ఆమోదించిండ్రు, 2 గంటలకు అసెంబ్లీ పెట్టిండ్రు. అంటే ఆగమేఘాల మీద దళితులను చీల్చడానికి ఇది ఒక పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాం. కనీసం అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మినిస్టర్ కూడా ఈ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. మేము వర్గీకరణ చేయమని చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇది